విజయనగరం జిల్లా కెల్లా గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు వీలుగా సూపర్ స్మెలర్జీ లిమిటెడ్ 1.85 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై గ్రామస్తులు చాలా బాధతో పంట ముందు స్టీల్ ప్లాంట్ వద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు కలెక్టరేట్ వద్ద వెంటనే దీని మీద ప్రభుత్వం గ్రామాలను ఆదుకొని ఇచ్చిన ఆ స్టీల్ ప్లాంట్ ఆ జియోని వెంటనే వెనుకకు తీసుకోవాలని, దీనిపై గ్రామస్తులు చాలా బాధతో పంట ముందు స్టీల్ ప్లాంట్ వద్దంటూ నిరసన తెలిపారు. ఈ రోజు కలెక్టరేట్ వద్ద వెంటనే దీని మీద ప్రభుత్వం మా గ్రామాలను ఆదుకొని ఇచ్చిన ఆ స్టీల్ ప్లాంట్ జియోను వెంటనే రద్దు చేయాలని నిరసన తెలిపారు. దమర్సింగ్ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధులండి. ఏదైతే గత 3 రోజుల కిందట పేపర్ లో స్మెల్టన్ అనే స్టీల్ ప్లాంట్ ఇక్కడ గుర్ల మండలం దమర్సింగి, కెల్లా, కొల్లాపురం, మణిపూరిపేట, బెల్లంపేట, ఎస్ఎస్ఆర్ పేట ఈ 4 పంచాయతీల పరిధిలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ స్మెల్టన్ అనే ప్రైవేట్ ఎస్ఎస్ఎస్ స్మెల్టన్ అనే ప్రైవేట్ కంపెనీకి ఈ భూములు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఇక్కడ ఈ 4 గ్రామాల ప్రజలందరూ కూడా ఈ భూములు ఇవ్వడానికి ఈ పేపర్ లో వార్త చూసి చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇందులో చాలా మంది రైతులు, వృద్ధులు కూడా ఉన్నారు. గత 4 రోజులుగా బెంగ పెట్టుకొని నా భూములకి ఏం జరుగుతుందనే బాధలో ఉన్నారు. ఈ మధ్యనే కొత్తగా తోటపల్లి కాలం నీరు రావడంతో ఈ 3 పంటలు అలాగే 3 పంటలు పండించుకుంటూ అలాగే బోర్లు సుమారు మా 4 గ్రామాల్లో ఇంచుమించుగా 300 విద్యుత్ బోర్లు ఉన్నాయి. ఈ బోర్లతో కూడా 3 పంటలు పండిస్తూ కొత్తదనంగా సస్యశ్యామలంగా ఉండే మా పంట పొలాలని దేశం మొత్తం తిరస్కరించినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ని వెనకబడిన ప్రాంతం అని ఈ యొక్క కూటమి ప్రభుత్వం విజయనగరం తీసుకొచ్చి మా గొర్రెల మండలంలో మా గ్రామాల వ్యవసాయ కార్మికుల నెత్తిన రుద్దడం చాలా బాధాకరం. ఈ యొక్క పరిశ్రమకి రైతులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఈ యొక్క గ్రామంలో ప్రజలు అందరూ కూడా ఈ యొక్క పరిశ్రమ సుమారుగా 5,000 కుటుంబాలు ఈ 4 పంచాయతీల్లో కూడా ఈ వ్యవసాయ ఆధారితంగా జీవిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కంపెనీ ఇంచుమించుగా 750 మందికే లబ్ధి చేకూరుతుంది. అయితే ఈ 4,250 కుటుంబాలు రోడ్డులు పడే పరిస్థితి ఈ రోజు కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క కంపెనీని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వెనక్కి తీసుకొని వల్ల మేము రైతుల పక్షాన అలాగే మా పార్టీ ప్రతినిధులతో మేము చర్చించాం. ఈ కంపెనీ వెనక్కి తీసుకోకుండా ఏ విధమైన మండల అధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ మా గ్రామంలోకి అడుగు పెట్టలేము. అలాగే అధికార పార్టీ నేతలు కూడా మా గ్రామంలోకి అడుగు పెట్టనిచ్చేది లేదు. మాకు ఈ విషయమై ప్రజాభిప్రాయం కనీసం ప్రజాభిప్రాయం తీసుకోలేరు. అలాగే నాయకులతో కూడా చర్చించలేరు. అలాగే గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలతో కూడా చర్చించకుండా మా యొక్క భూములకు వెలకట్టి సెంటుకింత, ఎకరాకింత 2.5% ఇస్తాం, అంత ఇస్తామని మీకు ఇక్కడ PDF ఫైల్ రిలీజ్ చేసి మా భూములకు మీరు రేటు ఎలా నిర్ణయిస్తారు? ఎవరిని అడిగి నిర్ణయించారు? ఈ 3 పంటలు పండే భూములకు మీరు నిర్ణయించడానికి మీరు ఎవరు? గతంలో భూములు సర్వే జరిగినప్పుడు గవర్నమెంట్ తీసుకుంటుందని చెడు ప్రసారం చేసిన ఈ కూటమి ప్రభుత్వం, ఈ కూటమి నాయకులు ఈ రోజు ఆయన మీద నిందలు మోపి ఈ రోజు మీరు నిజంగానే మా భూములన్నీ 3 పంటలు పండే భూములన్నీ కూడా ఈ ప్రైవేట్ కంపెనీలకి తక్కువ ధరకే దారదత్తం చేయడానికి చూస్తున్నాం. ఈ విషయమే మేము ఎంతటికైనా దీక్షలు చేస్తాం, కాను చేయడానికైనా సిద్ధపడి రైతుల తరఫున మేము అందరూ పోరాడతామని మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం.